గుంటూరు అంకమ్మనగర్ 2వ లైన్ నందు సురక్ష హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బొందలపాటి సాంబశివరావు మాట్లాడుతూ ఈ ఉచిత మెడికల్ క్యాంపులో అంకమ్మనగర్లో ప్రజలందరూ పాల్గొనడం జరిగిందని, బీపీ, షుగర్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, థైరాయిడ్, రక్తహీనత, మలబద్ధకం, అజీర్తి, లివర్ సమస్యలకు తగిన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా చాలా చోట్ల ఈ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించబోతున్నామని అన్నారు. మారుమూల ప్రాంతాల నుండి వచ్చే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని సురక్ష హాస్పిటల్ నందు తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించడం జరుగుతుందని, సురక్ష హాస్పిటల్ నందు ప్రజలకు అనుగుణంగా అత్యుత్తమ మంచి వైద్య సేవలు అందించు సలహాలు సూచనలు అందిస్తూ మంచి వైద్యం అందిస్తున్నామని ప్రజలందరి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాంబశివరావు బొందలపాటి. నేను జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజీ అండ్ క్రిటికల్ కేర్. ప్రస్తుతం నేను సురక్ష హాస్పిటల్ అండ్ సమగ్ర హాస్పిటల్లో చేస్తున్నాను. సురక్ష సమగ్ర హాస్పిటల్స్ నుంచి ఏంటంటే మేము ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి హెల్త్ గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి, బీపీ, షుగర్, మోకాలు చిక్కులు అయిపోవడం, అంటే మేము వెళ్ళిన క్యాంప్స్ అన్నింటిలో మేము ఫైండ్ అవుట్ చేసామంటే ఎక్కువగా మాకు వచ్చే పేషెంట్స్ బిల్లు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ మారుమూల ప్రాంతం వాళ్ళు పట్టణాలకు వచ్చి చూపించుకుని ఫాలోఅప్లు మిస్ అయిపోతాం. అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చి చూపించుకుంటారు, మెడిసిన్స్ రాస్తారు, మనకి బీపీ ఉంది, షుగర్ ఉంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మెడిసిన్స్ రాస్తారు, చూపించుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఫాలోఅప్ రావటం ఏంటంటే మందులు వాడాము తగ్గిపోయిందిగా అని చెప్పి. మేము క్యాంప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన పేషెంట్స్ సడన్గా బీపీ 180, 100 రావటము, షుగర్ వచ్చేసి 300, 400 రావటం. ఏంటమ్మా మీకు షుగర్ ఉందా అంటే ఉంది, అప్పుడు వాడాము తగ్గిపోయింది, ఇప్పుడు ఆపేసాము. అంటే వాళ్ళకి అవగాహన లేదు క్లియర్గా. షుగర్ అంటే మందులు వాడుతూ వచ్చి చూపించు, బీపీ టాబ్లెట్ వాడతారు, వారం రోజులు వాడగానే 180 నుంచి 130కి రాగానే బీపీ తగ్గిపోయింది కదా, ఇంకా అవసరం లేదు అని చెప్పి ఆపేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు అందరూ గ్రహించాల్సిన విషయం, బీపీ టాబ్లెట్ వేయటం వల్ల 180లో ఉండాల్సిన బీపీ 130కి వచ్చి కంట్రోల్ అయ్యింది. వీళ్ళు ఏంటంటే ఆ టాబ్లెట్ కొన్ని రోజులు వేయటం బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఆపేస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, సడన్గా ఒక రోజు కానీ తలదిరిగి పడిపోయారు, పారాలసిస్ వచ్చింది వస్తే చూస్తే అప్పుడు బీపీ హై ఉంది. ట్యాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల వాళ్ళు కాంప్లికేషన్ వెళ్ళిపోయి ఇట్లాంటి సిచ్యువేషన్ హాస్పిటల్లో కలుస్తారు. మెయిన్ క్యాంప్స్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ మేము ఐడెంటిఫై చేయాలి. షుగర్ పేషెంట్ చూపించుకుంటారు, డాక్టర్ గారు మందులు రాశారు, అయ్యే మందులు వాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం వాళ్ళ షుగర్, వాళ్ళ ఏజ్ ఎంత, 10 సంవత్సరాల క్రితం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 సంవత్సరాల వరకు షుగర్ వచ్చింది, బేసిక్ ట్యాబ్లెట్లు పెట్టారు, అప్పుడు కంట్రోల్గానే ఉంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు అంటే 30 నుంచి 40 సంవత్సరాలు వచ్చింది. ఈ 40 సంవత్సరాలకు వచ్చిన ఏజ్లో ఈ 10 సంవత్సరాలు రోగం ఏజ్ కూడా 10 సంవత్సరాలు పెరిగింది కదా. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ మళ్ళీ ఫాలోఅప్ డాక్టర్ గారికి చూపించుకొని మెడిసిన్స్ అవే కంటిన్యూ చేయాలా, పవర్ ఏమైనా పెంచాలా అనేది ఆ ఫాలోఅప్ పోయి ఫస్ట్లో స్టార్టింగ్లో వాళ్ళకి ఏమైతే మెడిసిన్స్ ఇచ్చారో అవే వాడుకుంటూ ఉంటారు. మేము క్యాంప్కి వెళ్ళినప్పుడు చూసామా, మీరు వాడే ఈ పవర్ 10 సంవత్సరాల నుంచి ఈ పవర్ వాడుతున్నారు, ఇది ఇప్పుడు సరిపోదు, మీకు పవర్ మార్చి రాయాలి, మీ ఏజ్తో పాటు రోగం ఏజ్ కూడా పెరుగుతుంది కదమ్మా, 10 సంవత్సరాల నుంచి మీకు షుగర్ ఉంది అని చెప్పి మేము అదొకటి ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ అవగాహన ఒకటి క్రియేట్ చేయటం. ఈ క్యాంప్లో మేము ఈ క్యాంప్స్ అన్నింటిలో మా ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాం. మా క్యాంప్స్కి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా బీపీ, షుగర్, హైట్, వెయిట్, బిఎంఐ చెక్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాం. ఈ క్యాంప్లో చూపించిన వాళ్ళు ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఈ కన్సల్టేషన్ చేస్తాము. అండ్ ల్యాబ్ టెస్ట్లు ఏమైనా చేసినా కూడా వాటిలో కూడా కన్సెషన్ ఇచ్చి చేస్తాం. ఇది క్యాంప్కి వచ్చిన వాళ్ళ అడ్వాంటేజ్. క్యాంప్స్ మేము ఈ నెల 29వ తారీఖు చిలువూరులో ప్లాన్ చేస్తున్నామండి. ఆ తర్వాత పర్సూర్ సైడ్ ఒక క్యాంప్, తెనాల్లో ఒక క్యాంప్ ప్లాన్ చేస్తున్నాం. అది నెక్స్ట్ మంత్ డేట్స్ చూసుకుంటాం. ప్రజెంట్ ఫిక్స్ అయిన క్యాంప్ అయితే చిలువూరు 29వ తారీఖు శుక్రవారం. ఈ సురక్ష హాస్పిటల్ వాళ్ళు అందిస్తున్న ఈ క్యాంప్స్ ఇవన్నీ ప్రజలందరూ మంచిగా సద్వినియోగం చేసుకోవాలని, క్యాంప్ అంటే ఏదో హడావుడిగా వచ్చి చేసుకుని వెళ్ళామన్నట్టు కాకుండా వాళ్ళ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మన హాస్పిటల్కి వచ్చిన మనం ఎంత ఓపిక వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే క్యాంప్లో కూడా చేసి
వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు వాడే మెడిసిన్స్ కూడా తీసుకున్నామంట. మేము వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు చెప్తాము అందరికి, ఈ రిపోర్ట్స్ మెడిసిన్స్ కూడా తీసుకున్నాండి. అవన్నీ చూసి అవి సరిపోతే ఇవే వాడండి, అది సరిపోకపోతే ఇంకొక ట్యాబ్లెట్ యాడ్ చేసిన ఇది వాడుతూ వచ్చి కనిపించండి. ఇంకేమైనా కావాలంటే మేము మీకు తక్కువలోనే చేసి చేస్తామన్నమాట. కొంచెం ఫ్రై తగ్గించమ్మా, వెంటనే అయిపోతుంది. రాత్రి తిన్న తర్వాత ఒకటి అంటే నాగేంద్ర కుమార్ ఎవరు ఇంకా సురక్ష హాస్పిటల్, సురక్ష సముద్రం బస్ స్టాండ్ దగ్గర అమ్మా. కూర్చోమ్మా.